ఉమ్మడి విశాఖ జిల్లా పెదపాడుకు మహర్దశ పట్టింది. రోడ్ల పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అడవి తల్లి బాట పేరిట అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గిరిజనుల సమస్యలను డిప్యూటీ సీఎం పరిష్కరిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చొరవపై గిరిజనులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ప్రస్తుతం మనం చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెదపాడు గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రహదారులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఆయన ప్రారంభించినటువంటి పరిస్థితి ఏదో ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. అలాగే ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే లోతు గ్రామం నుంచి దాదాపు 5 కిలోమీటర్లు కొండపైకి వచ్చేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చాపరాయికి ఆనుకొని ఉన్నటువంటి డుంబురిగూడ పంచాయతీకి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే పెదపాడు గ్రామం ఉందో ఈ పెదపాడు గ్రామంలోనైతే మనం ఉన్నాం. ఈ ప్రాంతానికి రావడానికి ఒక సాహసమైనటువంటి కార్యక్రమమే చేయాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజనులంతా కూడా వీరి ఆచారం ప్రకారం అయితే గత ఎన్నో ఏళ్ళగా అంటే వీరి తాతల కాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. అయితే ఈ ప్రాంతాన్ని అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేదా గిరిజనులు పడుతున్నటువంటి డోలు మోతలపైన పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పందించారు. వీరి యొక్క కష్టాలని బాధల్ని అర్థం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఏదైతే ఒక రహదారికి కానీ లేదా విద్యుత్తుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో గిరిజనులంతటిని కూడా పవన్ కళ్యాణ్ ఏకం చేసేటటువంటి ఒక కార్యక్రమానికైతే ఇక్కడ నుంచే ప్రతినబూనినటువంటి ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాన్ని అయితే పవన్ కళ్యాణ్ చేశాడు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నుంచి రహదారుల నిర్మాణానికి కూడా ఆయన పునాది శంకుస్థాపన అయితే చేశాడు. శంకుస్థాపనలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చాడు. అమ్మ, పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, మీకు ఏమనిపిస్తుంది? వచ్చాడు సార్. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ రోడ్లు లేకుండా ఉన్నారు? చెప్పండమ్మా, మీరు చెప్పండమ్మా. చాలా సంవత్సరాల నుంచి రోడ్డు లేకుండా ఉన్నాం సార్. ఈ రోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, మీకు ఏమనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే పవన్ కళ్యాణ్ వచ్చేటికి మాకు అన్ని సదుపాయాలు వస్తాయని మేము భావించుకుంటున్నాం సార్. అమ్మా, మీరు చెప్పండి. సార్, మేము ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు మార్గం లేకుండా ఉన్నాం సార్. అంటే రోజులని చెప్పలేము, కానీ మేము సరైన రోడ్డు మార్గం లేక హాస్పిటల్కి వెళ్ళడానికి మాకు అంబులెన్స్ ఊరికి రావడానికి కూడా సరైన రహదారి లేదు సార్. అలాంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మరి ఈ యొక్క దినాన మా గ్రామాన్ని వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం సార్. అలాగే రహదారి కూడా నిర్మిస్తామని ఈ యొక్క దినాన శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు సార్. సార్, మీరు చెప్పండి. ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ గ్రామంలో రహదారి లేక, ఎందుకంటే రోడ్డు మోతల ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా అనారోగ్యం ఏదైనా వస్తే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎప్పుడైనా సరే వరద పొంగి ప్రవాహంలో మారేది. అయితే మీరు ఇబ్బందులు కూడా ఎదుర్కొనేవాళ్ళు. ప్రస్తుతం ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? సార్, మేమైతే ఆయన రావడంతో మేము ఎంతో సంతోషిస్తున్నాము. మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ కానీ మా ముత్తాతల నుంచి మాకు ఇదే కష్టాల్లో ఉన్నాము. పీవీటీజీ కోదుల నుంచి అట్టడుగుల మూలలో తొక్కిబడబడ మేము కులస్తులం అయినప్పటికీ ఆయన మమ్మల్ని గుర్తించి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. వర్షం వచ్చినప్పుడు మాకు గడ్డ పొంగినప్పుడు మాకు బ్రిడ్జి కానీ రోడ్డు కానీ సదుపాయం లేనప్పుడు ప్రపంచంతో ఏమాత్రం కూడా కాంటాక్ట్ లేకుండా ఎటుపక్క వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడే ఉండిపోయి గ్రామస్తులు ఇలాగే మారుమూల గ్రామంలో ఇలాగే ఉండిపోయి ఎవరితో మాకు కాంటాక్ట్ లేకుండా సెల్ టవర్లు కూడా లేవు. అలాంటిది మాకు ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఇక్కడే ఉండి జీవనం గడిపిస్తున్నాం. మేము ఏదైతే పండించుకుంటామో వాటి మాత్రమే తెచ్చుకుంటున్నాము. మేము నిత్యావసర సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది సార్. అలాంటిది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని గుర్తించి మా ఊరికి రావడం ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన మాకు ఇచ్చిన హామీ ప్రకారం మేము ఏవైతే అంశాలను బట్టి మేము ఇచ్చామో, మా యొక్క బాధలను మేము ఎవరైతే విన్నవించుకున్నామో వాటిని ఆయన మేము ఇచ్చిన రాతపూర్వకంగా మేము వినతి పత్రం ఇచ్చిన వాటి నుంచి మీకు ప్రతిదీ కూడా 6 నెలల్లో మీకు ప్రతిదీ మేము చేసి పెడతామని మాకు హామీ ఇచ్చినారు. మేము సంతోషిస్తున్నాము. ఆయన బట్టి మేము ఎప్పుడు కూడాను ఆయన ఇచ్చిన మాటలను బట్టి మేము ఎప్పుడు కూడా మా గుండెల్లో ఆయన్ని మేము ఆరాధిస్తూనే ఉంటాం సార్. అంటే ఒక విధంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ లేదా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ అధికారంలో లేదు ఈ ప్రాంతంలోనే. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కదా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? సార్, దీనికైతే మేము ఇంకా గ్రామస్తులందరిగా మేము ఆయనకి ఇంకా మద్దతు తెలుపుతున్నాం సార్. ఇప్పుడే అన్నాను కదా, 77 సంవత్సరాలు మాకు స్వతంత్రం వచ్చి ఏ నాయకుడు కూడాను ఎవరైతే కూడాను గ్రామంలో కనీసం
డుమ్మిరిగూడ మండలానికి హెడ్ క్వార్టర్గా ఆనుకుని ఉన్న గ్రామం అయినప్పటికీ కూడాను ఏ అధికారులు కూడాను గుర్తించినప్పటికీ ఆయన అక్కడి నుంచి మా గ్రామాన్ని గుర్తించి వచ్చినందుకు మేమైతే ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గ్రామస్తులుగా చాలా అభినందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ ఈ గ్రామానికి వచ్చాడు, ఎన్నో ఏళ్ళుగా రోడ్డు లేనటువంటి మీ గ్రామం రహదారిని చూడబోతుంది, ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మీ గ్రామం ఈరోజు ఒక బ్రిడ్జిని కూడా ఇక్కడ చూడబోతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు చేశారు కానీ సార్, ఒక కలెక్టర్ కానీ ఒక పిఓ గారు ఈ పెదపాడులో ఎప్పుడు అడుగేయలేదు సార్. చెప్పకూడదు కానీ అది ఒక ఇది పవన్ కళ్యాణ్ గారు మా పెదపాడు రావడానికి చాలా సంతోషిస్తున్నాము. అందరూ కూడా మరి చాలా గౌరవయుతంగా భావిస్తున్నాము. ఏ ఎమ్మెల్యే రాలిన పక్షంలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు చాలా రోడ్డు మార్గం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. బ్రిడ్జి కూడా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. మేము కూడా చాలా గౌరవంగా ఆనందిస్తున్నాము. రైట్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో డుమ్మిరిగూడకు ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం చూసుకుంటే విజువల్స్లో టోటల్గా దాదాపు 150 నుంచి 200 వరకు కూడా ఆ గృహాలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికి అయితే వచ్చి వీరి యొక్క సమస్యల్ని తీర్చేందుకైతే ఇక్కడ నుంచి రహదారి నిర్మిస్తామంటూ ఈరోజు ఇదే ప్రాంతం నుంచి అయితే శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉండంటూ వీరు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గిరిజనులు అలాగే రాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలియని ఒక గిరిజనులు వీరు అమాయకమైనటువంటి ఒక గిరిజన తెగకు చెందినటువంటి వీరంతా కూడా ఎన్నో ఏళ్ళుగా ఎంతో కాలంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఈ గ్రామానికి రహదారి లేదంటే ఇట్టే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామానికి రహదారిని నిర్మించడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చేందుకైతే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. జన్మన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి జన్మన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా ఇక్కడైతే అడవి బాట అనే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన వద్దకు వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకునేటటువంటి కార్యక్రమానికి బృహత్తమైనటువంటి కార్యక్రమానికి ఆయన అయితే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా అల్లూరు జిల్లా ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మనం చూసుకుంటే ఈ గిరిజన తండా ఏదైతే ఉందో ఈ గ్రామం అంతా కూడా పెదపాడు గ్రామం అంటారు. ఈ పెదపాడు గ్రామంలో దాదాపు ఉన్నటువంటి వారంతా కూడా బాగా ముసలి వాళ్ళు, ఎందుకంటే వీరికి ఆ నాగరికత అనేది తెలియనటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీరంతా కూడా విద్యుత్ లేక అలాగే రహదారి లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మా, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉంటున్నారు? తెలియదు నాకు. ఇక్కడ మీ ఊర్లో రోడ్డు ఉందమ్మా? రోడ్ లేదు. అయితే వీరు మాట్లాడలేని స్థితిలో కూడా ఉన్నారంటే ఇట్టే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పూర్తిగా నాగరికత అనేది లేదంటూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అతి పల్లెటూరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు విశాఖ జిల్లాకి ఇటు అల్లూరు జిల్లా ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి కూడా ఆనుకుని ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్గా ఉన్నటువంటి చాపరాయి ప్రాంతంలోనే ఇలా ఉంటే మరి మారుమూల పల్లెల్లో ఎలా ఉంటుందనేది మనం ఇట్టే ఊహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి పూర్తిగా రహదారులతో పాటు విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తానంటూ పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే మాట ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నుంచే రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేశారు. శంకుస్థాపనలో భాగంగా ఈరోజు అయితే ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులంతటితో కూడా ఆయన అయితే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. పూర్తిగా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎవరూ చేయలేనటువంటి సాహసాన్ని అయితే పవన్ కళ్యాణ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తండా అంతా కూడా మనం చూసుకుంటే అతి చిన్న గృహాలు, ఈ గృహాల్లో చాలినటువంటి గృహాలు, ఈ గృహాల్లోనే వీరితో పాటు పశువులు కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పశువుల పాకల్లోనే పూర్తిగా మనం చూసుకుంటే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించి వీరికి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో సమస్యను రూపుమాపుతానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే పూర్తిగా ఇది చాలా ఇబ్బంది కలిగించేటటువంటి వాతావరణం. ఎందుకంటే వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి పశువులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికైతే ఆయన రావడం చాలా ఆశ్చర్యకరమైన ఘటన అంటూ కూడా ఇక్కడ ప్రాంతీయులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మీతో ఏం చెప్పారు?
రోడ్డు సదుపాయాలు చేస్తానన్నాడు. తర్వాత బ్రిడ్జ్ ఒకటి చేస్తానన్నాడు సార్. తర్వాత స్కూల్ బిల్డింగ్ ఒకటి, అంగన్వాడీ సెంటర్ ఒకటి, తర్వాత సీసీ రోడ్ ఒకటి సార్. ఇన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చేస్తానన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఎలా చూడొచ్చు అంటారు? చాలా దేవుడితో సమానం సార్, దేవుడికి చూడవచ్చు సార్. అంటే గతంలో ఎవరూ చేయలేనటువంటి ఒక సాహస కార్యక్రమం ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తానని మీరు అంటారా? చేస్తారు సార్, కంపల్సరీగా మాట ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక నక్సల్స్ ఏరియా అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మీతో పర్యటిస్తున్నాడు. మీ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి ఆయన భుజం పట్టినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? చాలా సంతోషిస్తున్నాం సార్. మేము కూడా ఎవరు రాని పక్షంలో అంతా ధైర్యజనంగా వచ్చి మా అడుగుజాడలు తొక్కి ఎవరు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యారు కానీ పెదపాడు విలేజ్లో ఒక అడుగు తొక్కలేదు. అలాంటిది ఒక సీఎంగా చేసి అంత హోదాలో ఉండి కూడా అంత నేల మీద మంచం మీద కూర్చి అంత చక్కగా మాట్లాడి మాకు అన్ని సదుపాయాలు చేస్తారని హామీ ఇచ్చారు సార్. చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తిరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ పురిళ్ళతో పాటు రేకులు ఏదైతే పెంకుటిల్లు ఉందో ఆ పెంకుటిల్లు గుడారాలు లాంటివే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విద్యుత్తు ఉన్నప్పటికీ కూడా అడపాదడపా వస్తూ పోతూ ఉంటుంది. ఎందుకంటే విద్యుత్తుకి ఒక సమయపాలన అంటూ ఉండదు. అలాగే ఇక్కడ ఎవరితోనైనా సంప్రదించాలనుకున్నా లేదా మనం సంభాషించాలనుకున్నా మన యొక్క యోగక్షేమాలు బయట వాళ్ళకి తెలియచేయాలనుకున్నా పూర్తిగా విద్యుత్ సౌకర్యం లేదు. అలాగే సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆ సమాచారం కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్ళి పక్క గ్రామంలో ఉన్నటువంటి వారికి మాత్రమే మనం సమాచారం ఇవ్వాలంటే నేరుగా ఇక్కడ నుంచి వీలైతే నడుచుకుంటూ వెళ్ళి అయితే సమాచారం ఇవ్వాలి. మనతో పాటు కొంతమంది గృహిణులు ఉన్నారమ్మా. అమ్మా, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇలా చూడండి, చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. ఓకే, అంటే మీ ఊరికి ఇప్పటి వరకు రోడ్లు లేవు కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చారు, రోడ్లు వేస్తామన్నారు. ఏం చెప్పారు మీకు? ఇంకా మిగతా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? అన్నీ సక్రమంగా జరిగేటట్లు మేము చూస్తాము అనేసి చెప్పారండి ఉప ముఖ్యమంత్రి గారు. మీరు ఎప్పుడైనా ఊహించారా మా ఊరికి ఒక ఉప ముఖ్యమంత్రి వస్తారు, మాకు రోడ్లు వస్తాయని? ఊహించలేదు సార్. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మా ఊరికి మరి కొత్త రోడ్లు కానీ ఈ స్కూల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ అన్నీ తీసుకొస్తాము, బ్రిడ్జి అని చెప్పారు సార్. ఇంత ముందు ఎలా ఉండేది? పవన్ కళ్యాణ్ గారు రాకముందు మీ ఊరు ఎలా ఉండేది? ఎలా ఉండేదంటే చెప్పండి, మీ సమస్యలు చెప్పండి. మా సమస్యలు అంటే చాలా ఇబ్బందిగా ఉండేది సార్. నీరుకి ఇబ్బందే. ఇప్పుడు మాకు చాపరాయి గడ్డ ఉంది. వర్షాకాలంలోనంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళడానికైనా బయట నుండి ఇటు రావడానికైనా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి ఇవన్నీ చేస్తారు. గర్భిణీలు ప్రసవం అయ్యే సమయంలో మీరు అంబులెన్స్ దగ్గరికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళాలంటే ఎలా తీసుకెళ్లేవాళ్ళు? ధోలితో తీసుకెళ్లే వాళ్ళం సార్. అంబులెన్స్ కూడా రావడం కష్టం. చాలా ఏంటంటే ఆ గడ్డ దాటి రావడానికి ఏ వాహనదారులైనా కష్టం అంటారు సార్. అలా ధోలితోటి పట్టుకొని మా మగవాళ్ళు తీసుకెళ్లేవారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది, డోలు మూతల కష్టాలు తీరిపోతున్నాయి అంటారా? తీరుతుంది అని అనుకుంటున్నాం సార్. ఎలా అనిపిస్తుంది మీకు? ఇన్నేళ్లలో లేనిది ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రావడంతో ఇక్కడ మీ కష్టాలు తీరుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు పవన్ కళ్యాణ్కి ఏ విధంగా మీరు మాట చెప్పాలనుకుంటున్నారు? అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పాలంటే మరి చాలా ఎక్కువ చెప్పాలి సార్. మాకి స్తోమత తగ్గట్టు మేము మా తెలియపరచడం అంటే ఎలాగంటే మా ఆనందం అంత చెప్పలేం సార్, చెప్పలేని. రైట్, చూసుకుంటే ఈ గ్రామంలో దాదాపు 100 నుంచి 120 వరకు కూడా ఇల్లులు అయితే ఉంటాయి. వీరంతా పూర్తిగా గుడిసెల్లోని లేదా ఆ చిన్న చిన్న గుడారాలు లేదా చిన్న చిన్న పెంకిటిల్లో మాత్రమే జీవనం సాగిస్తూ ఉంటారు. త్రాగేందుకు త్రాగునీరు కానీ లేకపోతే తినేందుకు ఆహారం కూడా అరకొరగా అందేటటువంటి ప్రాంతమే. ముఖ్యంగా చూసుకుంటే వర్షాకాలం చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా పొంగి పొరలేటటువంటి చాపరాయి ఏదైతే ఉందో పర్యాటకులంతా కూడా కేవలం చాపరాయి వరకే వస్తారు. అయితే చాపరాయి వరకే అభివృద్ధి చెందింది, మిగతా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే ఏ నాయకుడు ఏ దేవుడైనా దిగి రావాలంటూ వీళ్ళు ఎన్నోసార్లు వేడుకోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంతోమందికి వాళ్ళు వేడుకుంటున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఈరోజైతే రానే వచ్చారు. పూర్తిగా చూసుకుంటే ఈ ప్రాంతంలో పూర్తిగా ఆ పవన్ కళ్యాణ్ రావడంతో వీళ్ళ అందరి ముఖాల్లో కూడా పూర్తిగా ఆనందం అయితే కలుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఊహించిన రీతిలో పూర్తిగా ఈ ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అలాగే 2 రోజుల పాటు అల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రదేశాల్లో అయితే పవన్ కళ్యాణ్ పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేరుగా ఆయనే తెలుసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. చూసుకుంటే ఇక్కడ నుంచి చాపరాయి ఏదైతే ఉందో ఆ చాపరాయికి దాదాపు మనం ఎగువ భాగంలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల ఎగువ భాగంలో ఉన్నాం.
ఈ 4 కిలోమీటర్ల ఎగువ భాగం తర్వాత ఏదైనా వర్షం కానీ పడిందంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గడ్డలు, వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించి అసలు వీరిని ఆదుకునేటటువంటి దేవుడు ఎవరైనా రాకపోతారంటూ దాదాపు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా 77 ఏళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఈరోజైతే పవన్ కళ్యాణ్ రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ వీరంతా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెదపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను తీరుస్తానంటూ కూడా వీరికైతే హామీ ఇచ్చారు. అలాగే ఈరోజు ఇదే గ్రామం నుంచి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆయన అయితే చేయడం జరిగింది. దాదాపు జన్మన్ కార్యక్రమంలో భాగంగా అడవి తల్లి బాట అనేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి శంకుస్థాపన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి 167 గ్రామాల్లో పూర్తిగా రహదారులు అయితే నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 1000 కోట్లకు సంబంధించినటువంటి రహదారుల నిర్మాణానికి ఆయన దీక్ష ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రూపురేఖలంతా కూడా మారిపోనున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు మళ్ళా పూర్తిగా వారు స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో పూర్తిగా వారంతా కూడా పవన్ కళ్యాణ్కి అయితే కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పెదపాడు గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో చందు, ప్రైమ్ 9, అల్లూరు జిల్లా నుండి. అల్లూరు జిల్లా డుంబురుగూడు పంచాయతీ పెదపాడు గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామం అంటే ఈ చుట్టుపక్కల ఉన్నవారికి తప్ప ప్రపంచానికి తెలియనటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్దపాడు గ్రామం ఉందో దీన్నైతే పూర్తిగా సోషల్ మీడియాలోనే సెర్చ్ చేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పెద్దపాడు గ్రామానికి అసలు ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఎవరికీ తెలియనటువంటి ఒక కుగ్రామం ఈరోజు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా ఎందుకు పెదపాడు గ్రామాన్నే యూట్యూబ్లో కానీ లేదా మిగతా సోషల్ మీడియాలో కూడా సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే దానికోసం మనం తెలుసుకుంటే, ముఖ్యంగా ఈ గ్రామంలో రహదారి లేక ఎంతో కాలంగా కూడా ఇబ్బందులు పడినటువంటి ఈ పెదపాడు గ్రామంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రావడమే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ గ్రామానికి రహదారి నిర్మించడంతో పాటు పూర్తిగా అల్లూరు జిల్లాలోనే రహదారి నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ అయితే ఒక శంకుస్థాపన కార్యక్రమం అయితే చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు బాలింతలంతా కూడా ఉన్నారు. వీళ్ళు ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలన్నా లేదా వైద్యం పొందాలన్నా, వీరు గర్భిణిగా ఉన్న సమయంలో వీరికి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా సరే డోలి మోతలే శరణ్యం. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడికైతే రావడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే రహదారి నిర్మించి ఒక బ్రిడ్జిని కూడా నిర్మాణం చేపడతామంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో వీరి కళల్లో అయితే ఆనందం కల్పిస్తుంది. పూర్తిగా మరికొద్ది రోజుల్లోనే ఈ పెదపాడు గ్రామంలో ఆ చరిత్ర అంతా కూడా మారిపోబోతుంది. అమ్మా, పవన్ కళ్యాణ్ మీ ఊరికి వచ్చాడు, మీరు ఇన్నాళ్ళు కూడా రహదారి లేక ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పండి అమ్మా, పవన్ కళ్యాణ్ మీ ఊరికి వచ్చాడు కదా, మీరు గర్భిణీగా ఉన్న సమయంలో ఎంత ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎలా ఉంది? సంతోషం పడుతున్నాం సార్. మీరు చెప్పండి అమ్మా, మీరు ఒక గర్భిణీగా ఉండేవాళ్ళు, డోలు మోతల్లో మీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, ఇబ్బందులు కూడా పడ్డారు, మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఈ రోజు మీ ఊరికి వచ్చారు, రోడ్లు వేస్తామన్నారు, సంతోషంగా ఈ పెదపాడు గ్రామం ఏదైతే ఉందో పెదపాడు గ్రామంలో ఉన్నటువంటి సమస్య పరిష్కరిస్తానంటూ పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ గ్రామానికి రహదారి కూడా నిర్మించనున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ చాపరాయికి ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ నుంచి లోతట్టు ప్రాంతం నుంచి వీళ్ళ ప్రాంతానికి రావాలంటే దాదాపు 2.5 కిలోమీటర్లు రావాలి. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఎవరు వచ్చేటటువంటి సాహసం అయితే చేసేటటువంటి పరిస్థితి లేదు. అయితే పవన్ కళ్యాణ్ రాకతో పూర్తిగా ఈ గ్రామ రూపురేఖలే మారిపోనున్నాయి. అల్లూరు జిల్లా రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి. మారుమూల పల్లెల్లో రహదారి లేక ఇబ్బందులు పడినటువంటి గర్భిణీలు కానీ, గృహిణీలు కానీ, అలాగే ఏదైతే హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బందులు పడి కూడా నానా తంటాలు పడుతూ రహదారి లేక కూడా వర్షాకాలంలో డోలు మోతలే శరణ్యం అనేటటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా కొత్త శోభనైతే సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అల్లూరు జిల్లాకి ఈరోజు పవన్ కళ్యాణ్ రావడంతో 2 రోజుల పర్యటన ఈ రోజు నుంచో ప్రారంభమవుతుంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రూపురేఖలంతా కూడా పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉందని ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీలు కానీ లేదా బాలింతలంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది పెదపాడు గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో చందు, ప్రైమ్ 9, అల్లూరు జిల్లా నుండి.